ఈరోజు నేను తయారు చేసేది గుత్తి వంకాయని ఇంకో పద్ధతిలో చేస్తున్నానండి. ఇవ్వండి 12 కాయలు, ఒక డజను. ఇలా పైన ఈ తొడివ తీసుకొని కొంచెం ఈ తొడివ కట్ చేసుకొని ఈ పైన ఉన్నది కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా 4గా కట్ చేశాను. ఉప్పును పసుపు వేసి ఇలా 12 కాయలు, మీడియం సైజ్ కాయలండి, కట్ చేసి ఇలా నీళ్ళలో వేసాను. దీంట్లోకి ఒక కప్పు, ఈ కప్పుడు పల్లీలు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించానండి దూరగా. దీంట్లోకి 1 ఉల్లిపాయ, 1 టమాటా వేసుకున్నాను. కరివేపాకు, ఒకటే పచ్చిమిర్చి తగులుతుంటే బాగుంటుంది. ఇవి పైన వేసుకోవాలి. ఉల్లిపాయ, నూనె కొంచెం ఎక్కువ పడుతుందండి, 5-6 స్పూన్లు పడుతుంది. పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం ఏమో ఈ పౌడర్ చేసుకొని కారంలో ఈ వేయించానండి. శనగపిండి, కప్పుడు శనగపిండి, ఈ కప్పుతోనే పల్లీలు కూడా తీసుకున్నాను. ఈ వేయించిన తర్వాత ఈ శనగపిండి దీంట్లో కలిపి ఈ కాయల్లో కూర్చుకోవాలండి. ఈ కారం కూడా వేసేసేయాలి. అంతేనండి. ఫస్ట్ మనం బాండీ వెలిగించుకున్నాం కదా, బాండీలో నూనె వేసేసుకుందాం. కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. నూనె వేసుకొని ఉల్లిపాయ టమాటా మగ్గేలోపు అవి గ్రైండ్ చేసుకొని చేసుకుందాం అండి. ఎక్కువ ఇదే లేదు, ఇంకో పద్ధతిలో చేసినట్టు కొంచెం పల్లీలును పుట్నాలు వేయకుండా, శనగపిండి పప్పు కూడా వేయకుండా ఇలా చేస్తే గ్రేవీగా బాగుంది కూర. తక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా వేసుకొని సిమ్లో బాగా మగ్గనియాలి. పసుపు, ఉప్పు కూడా కాయల్లో వేయాలి. కాయలు పైన కూడా చల్లితే కాయల మీద కూడా పడతాయండి, అలా వేసుకోవాలి. దీంట్లోనే ముందు పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసేసేయాలి. ఆ పచ్చిమిర్చి వేగితే భలే బాగుంటుంది. దాంట్లోనే ఉల్లిపాయ టమాటా వేసుకోవాలి. మనం జీలకర్ర కూడా దాంట్లోనే ఉంది కదండి, ఏం వేసుకోక్కర్లేదు. ఇది కొంచెం ఉప్పు పసుపు వేసుకున్నాం, మగ్గాలి కదా, ఉప్పు పట్టాల ముక్కలకు కూడా వేసుకొని మూత పెట్టుకున్నామండి సిమ్లో పెట్టి. ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకొని దీంట్లో ఈ శనగపిండి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని, కొంచెం చింతపండు పులుసు వేసుకుంటారు, దాని బదులు నేను టమాటా వేసాను. ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఎంత కావాలో పౌడర్ అంత కలుపుకొని తడిలో పెట్టుకోవాలి. ఇది పైన వేయాలి ఉల్లిపాయలు. ఒక 10 నిమిషాలు మళ్ళీ చూపిస్తామండి. ఇలా పిండి గ్రైండ్ చేశాను నేను. ఇప్పుడు అది కాయల్లోకి కూర్చుకోవాలండి. కూర్చుకొని కాయల్లోకి చూపిస్తాను మళ్ళీ. కాయలు ఇలా ప్యాక్ చేశాను. ఇప్పుడు దీంట్లో మగ్గిపోయినాయి. దీంట్లోనే కొంచెం కారం వేసుకుంటారు, నేను కారం తక్కువ తింటాను అందుకని వేయటం లేదు. ఒక్కొక్క కాయ మనం తీసింది ఇలా సెట్ చేసి పెడితే ఆ టమాటాలు అవి మగ్గినాయి కదండి, వాటిల్లోకి చాలా బాగుంటుంది. కొందరేమో అల్చం చేసి గ్రేవీ చేసి పోస్తారు, తర్వాత చివరికి పోసుకుందాం. మనం చేస్తాను నేను, ఒక్కొక్కళ్ళు ఒక్కో పద్ధతిలో చేస్తాను. నాకు ఇలా చేస్తే బాగా అనిపించింది. అంతేనండి. ఇప్పుడు దీని మీద కాయలకి ఉప్పు పట్టాలి కాబట్టి ఉప్పు చల్లుకుంటున్నాను నేను. మళ్ళీ మూత పెట్టేస్తాను, సిమ్లో పెట్టి తిప్పుతూ చూపిస్తాను చూడండి. ఇదిగోండి మగ్గింది. ఇప్పుడు మనం జార్ అడుగున ఉన్న వాటర్ది, ఇక మిగిలిన గ్రేవీ ఇదంతా కలిసి ఇలా పోసుకుందాం. ఇవన్నిటికీ కొంచెం పట్టణ వాటికి కూడా పడుతుంది. ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం. ఇదిగోండి ఆయిల్ అలా పైకి వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఉంచుకున్న ఉల్లిపాయలు అవన్నీ ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆపేసాను. ఆయిల్ అవి నేను కొంచెం తగ్గించేసాను. ఇంకొంచెం కావాలని వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం కారం కూడా వేసుకోవచ్చు అండి, తినగలిగిన వాళ్ళకి. ఇంతేనండి, వంకాయ పల్లి పొడితో గ్రేవీ కర్రీ అండి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి, ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.